విలేకరుల సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ నా యొక్క వందనాలు. సరే, ఇది ఈరోజు మనం ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మీటింగ్ పెట్టుకోవడానికి ఉద్దేశం ఏంటంటే, మన వచ్చే నెల అంటే మార్చి 9వ తేదీ రోజు మనకు నేషనల్ లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా పాన్ ఇండియా ప్రోగ్రామ్గా తీసుకుని ప్రతి కోర్టులో ఆ రోజు నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన కోర్టులో కూడా నేషనల్ లోక్ అదాలత్ జరుగుతూ ఉంది. తర్వాత జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కింది కోర్టులో కూడా నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఆ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ఏవైతే పెట్టి అఫెన్సెస్ ఉన్నాయో, పెట్టి అఫెన్సెస్ అంటే కాంపౌండబుల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపౌండబుల్ కేసెస్ రాజీ చేసుకోవడానికి వీలుగా ఉండే కేసులు అక్కడ రాజీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పెట్టి అఫెన్సెస్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కానీ, లేకపోతే పెట్టి చాలాన్ కేసులు, సిగ్నల్ జంప్ అలాంటివి ఏమైనా పెట్టి అఫెన్సెస్ ఏమైనా ఉంటే కూడా అడ్మిషన్స్ కింద తీసుకొని వాటిని రాజీ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ ప్రజలకు మీరు చేరువ చేయండి. దయచేసి వాళ్ళను ఆ రోజు కోర్టుకు నడిపించి వాళ్ళు ఆ రోజు లోక్ అదాలత్లో జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళు చేయదగ్గ కేసులు వాళ్ళు చేసేవి వాళ్ళని అక్కడికి పంపిద్దాం. తర్వాత మనం చేయదగ్గ కేసులు బ్యాంక్ పిఎల్సి మ్యాటర్స్ ఉంటాయి. లోన్ తీసుకొని ఉంటారు, లోన్ తీసుకొని డబ్బులు కట్టకుండా అది ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పెరిగి 6 నుంచి 10 లక్షల కింద 20 లక్షల కింద ఆ విధంగా పెరుగుకుంటూ పోతూ ఉంది. కానీ అది వాళ్ళ మీదనే అల్టిమేట్గా భారం అవుతుంది. కాబట్టి బ్యాంక్ అథారిటీస్ కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళు ఇంట్రెస్ట్ వేవ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని రైతులు కానీ లేకపోతే లోన్ తీసుకున్న ఎవరైనా సరే వినియోగించుకొని ఆ వన్ టైం సెటిల్మెంట్ కింద ఆ డబ్బులు కట్టేస్తే ఆ రోజు మీకు ఒక అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ అవార్డు మీ దగ్గర ఉంటే సో మీరు ఇచ్చినట్టు మీకు అది ఒక ఆధారంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మరి అందరికీ సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని మనం చేసి మరి అందరూ రాజమార్గం అనే ఒక కాన్సెప్ట్లోకి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళతో మంచి కేసులు రాజీ చేద్దామని చెప్పి మీ అందరికీ పత్రికాముఖంగా మరి బ్యాంక్ అఫీషియల్స్కు ముఖ్యంగా మరి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ మరి చేయూతన ఇచ్చి విజయవంతం చేయగలరని మరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.